అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రేమ మాధుర్యం అనే ఒక మంచి కథను గురించి తెలుసుకుందాం. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇంజనీరింగ్ కళాశాలలో నా మొదటి రోజు. కాలేజీ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఏదో సాధించాననే చెప్పలేని సంతోషం. ఆ రోజు నాన్నతో పోరాడి నాన్నని ఒప్పించి సాధించి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. కారణం, ఆడపిల్లకి చదివెందుకు, ఉద్యోగం చెయ్యాలా, ఊరిని ఏలాలా అనే భావాలు గల ఇంటిలో పుట్టి పెరిగిన ఆడపిల్లను నేను. మరి నేను సాధించినట్లే కదా. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అందుకే నా మాట కాదనలేక ఒప్పుకున్నారు. నా స్నేహితురాలు సుమ కూడా అదే కళాశాలలో చేరింది కనుక నాన్నని ఒప్పించడం తేలికయ్యింది. నా ఈ విజయంలో తన పాత్ర కూడా ఉందండోయ్. ఇద్దరము కంప్యూటర్ బ్యాచిలర్స్లో చేరాము. క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో కనుక్కొని అటువైపుగా వెళ్తున్న మాకు చాలా కంగారుగా ఒక అబ్బాయి మా రూమ్ వైపే వస్తూ అనుకోకుండా నన్ను ఢీకొట్టాడు. పడిపోబోతున్న నన్ను సుమ పట్టుకుంది. ఆ అబ్బాయి సారీ అండి, క్లాస్కి టైం అయిపోతుందనే కంగారులో చూసుకోకుండా ఇలా అంటూ నా వైపే చూస్తూ మాటలు మింగేశాడు. సుమ మాత్రం మా అబ్బాయి మాటలు పట్టించుకోకుండా చివాట్లు పెడుతూనే ఉంది. ఇంకా ఆపవే తల్లి, సారీ చెప్పాడుగా అని తనని అక్కడి నుండి క్లాస్లోకి తీసుకుపోయాను. కానీ ఆ అబ్బాయి చూపు మాత్రం నాపైనే ఉంది. మా క్లాస్లోనికే వచ్చి కూర్చున్నాడు. అబ్బాయి పేరు రేవంత్. చూడడానికి స్మార్ట్గా ఉన్నాడు. ఎత్తు, రంగు అన్నీ కలిసి ఆడపిల్లలు కలలు కనే రాజకుమారుడిలా ఉన్నాడు. ఆ రోజు నుండి కాలేజీలో మా చదువు ప్రారంభమయ్యింది. క్లాస్లో బాగానే జరుగుతున్నాయి. కొత్త స్నేహితుల ముచ్చట్లు అంతా సరదాగా సాగిపోతూ ఉంది. ఇది ఇలా ఉండగా రేవంత్ ప్రతిరోజు నన్ను ఓరచూపు చూడడం గమనించాను. సుమ, చూడవే, రేవంత్ రోజు నన్నే చూస్తున్నాడు. ఎందుకంటావు? నన్ను ఒక చూపు చూడమంటావా? వద్దే బాబు, నీతో చెబితే ఇదే సమస్య. తగువుకి ముందుంటావు. రేవంత్ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా. సరే, నువ్వు చెప్పావు కనుక వదిలేస్తున్నాను. అమ్మయ్య, శాంతించింది అనుకున్న నా మనసులో రోజు నన్ను రేవంత్ చూడడము, అది చూసి ఏంటి అని నేను కనుబొమ్మలతో సైగ చెయ్యడము. ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపి రేవంత్ తల కిందికి దించుకోవడము, ఇలా రోజు ఒక దినచర్యగా మారిపోయిందట. ఎదుటపడినా ఏమీ మాట్లాడడు. అందమైన చూపు చూసేవాడంతే. ఆ చూపులో ఏదో తెలియని నిష్కలమైన ఆకర్షణ ఉంది. ఇలాగే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు రేవంత్ నన్ను అలానే చూసేవాడు. ఏంటి అలా చూస్తున్నావని అడిగే ధైర్యం లేదు నాకు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, మా ఇంటి కట్టుబాట్లు నన్ను ముందుకు అడుగు వెయ్యనీయలేదు. ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది. నేను, రేవంత్, సుమ ముగ్గురము మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యాము. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాము. ఇక ఇప్పుడు ఇంట్లో ఖాళీగా తింటూ కూర్చోవడమే. ఒకవైపు మా అమ్మేమో వంట నేర్చుకోమని సతాయిస్తూనే ఉంది. మా నాన్న పెళ్లి సంబంధాలు మొదలు పెట్టడానికి ముహూర్తం చూస్తూ ఉన్నారు. మరోవైపు నాకేమో రేవంత్ కాలేజీలో విసిరిన చూపుల బాణాలు కలిసి నాకు దారి తోచడం లేదు. నాకు ఎంత ఆలోచించినా రేవంత్ ఎందుకలా చూశాడు, నాతో ఏమీ మాట్లాడలేదో అర్థం కాలేదు. ఒకనాడు నాన్న అమ్మతో చెబుతున్నారు, ఎల్లుండి శుక్రవారం అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, ఆ ఏర్పాట్లన్నీ చూడు అని. ఆ మాట వినగానే నాకెందుకో తెలియని సిగ్గు ఆవరించి చిన్న నవ్వు నవ్వుకున్నాను. రాత్రి నిద్రపోతూ రాబోయే సంబంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అబ్బాయి ఎలా ఉంటాడు, వాళ్ళకి నేను నచ్చుతానా, ఇలా ఏవేవో ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న నాకు రేవంత్ చూపుల బాణాలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి చేశాయి. నా కలల నిండా రేవంత్ ఆలోచనలే. ఉలిక్కిపడి లేచాను. ఏంటి ఇలా జరుగుతుంది? నాకు రేవంత్ ఎందుకు గుర్తొస్తున్నాడు? తనని నేను ఇష్టపడుతున్నానా? తానేమీ నాతో ఏమీ చెప్పలేదు. మరి ఎందుకు నాకిలా అనుకుని మంచి నీళ్లు తాగి పడుకున్నానే కానీ రేవంత్ ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నాయి. రాత్రి నిద్ర పట్టకపోవడం వలన పొద్దున 8 వరకు నిద్రపోయాను. లేచి ముఖం కడుక్కొని వంటింట్లోకి వెళ్ళి, అమ్మ తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా ప్లీజ్? ఇస్తాను, కానీ కాఫీ తాగి నువ్వు తొందరగా రెడీ అవ్వాలి. మరి రెడీ అవ్వాలా? అది తొందరగానా? ఎందుకమ్మా? ఎందుకా? మర్చిపోయావా
అబ్బాయి వాళ్ళు వస్తున్నారుగా నిన్ను చూసుకోవడానికి. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. ఇదిగో కాఫీ తొందరగా తాగు, వాళ్ళు 10ంటికే వస్తామన్నారు. సరే తయారవుతాలే. అమ్మ చాలా హడావిడిగా ఉంది ఏర్పాట్లల్లో. నాన్న ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నారు. కాఫీ తాగి తయారవడానికి గదిలోకి దూరాను. చీర ఎన్నిసార్లు కట్టుకున్నా సరిగ్గా కుదరడం లేదు. కట్టి విసుగు పుట్టి ఇంక చేసేదేమీ లేక అమ్మని పిలిచాను. ఊరిలోనే మా మేనత్త ఉంది, తనని నాన్న పిలిచారు. మొదటి సంబంధం కదా, మా అత్త నాకు చీర కట్టి రెడీ చేసింది. కుందనపు బొమ్మలా ఉన్నావే మేనకోడలా, వచ్చే అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని అంటాడేమో నిన్ను చూసి అని నన్ను ఆట పట్టించింది. అంతలోనే అబ్బాయి వాళ్ళొచ్చారు అన్న నాన్న మాట నా చెవిన పడింది. ఎందుకో నాలో ఏదో తెలియని కంగారు పుట్టింది. కాసేపటికి అమ్మాయిని తీసుకురండి, ముహూర్తం దాటిపోతుంది అని ఎవరో అన్నారు. వెంటనే మా మేనత్త నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొంది. కొన్ని నిమిషాలకు అబ్బాయిని చూడమ్మా అని ఎవరో అనగా తల పైకెత్తి అబ్బాయిని చిన్నగా చూశాను. హుందాగా కూర్చుని చిరు దరహాసంతో నన్నే చూస్తున్న రేవంత్ని చూసి స్థానవితనైపోయాను. వెంటనే తల దించేసుకున్నాను. నా కళ్ళని నమ్మలేకపోయాను. ఇది కళ లేక భ్రమ అని మరొకసారి తల పైకెత్తి చూశాను. సందేహం లేదు, రేవంతే. అదే చూపు సిగ్గుల మొగ్గై ముడుచుకుపోయాను. అంతలోనే హఠాత్తుగా అంకుల్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అని అడిగేశాడు రేవంత్. ఇది నాకు మరొక షాక్. అసలు నోరే విప్పని రేవంత్ ఇలా అడగడం ఆశ్చర్యమనిపించింది. మళ్ళీ నిశ్శబ్దం. మా నాన్నకి ఇలాంటివి నచ్చవు. అసలు అబ్బాయి మనకు నచ్చాడో లేదో తెలుసుకోకముందే ఏంటి ఇలా అని నాన్న సందేహం నాకు తన ముఖంలో కనబడుతుంది. నాన్న నా వైపు చూశారు. నాకు రేవంత్తో మాట్లాడడం ఇష్టమే అని కళ్ళ ద్వారా తెలిపాను. గత్యంతరం లేక మాట్లాడడానికి అంగీకరించారు మా నాన్న. రేవంత్ని నన్ను మేడపైన 2 రూముల బయట కొంత కారిడార్లా ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని. మా నాన్న ఏమీ అమాయకులు కారండోయ్. మాకు కాపలాగా మా మేనత్త కొడుకుని కూర్చోబెట్టారక్కడ. కాకపోతే వాడి వయసు 10 సంవత్సరాలు. ఇద్దరము కుర్చీలలో కూర్చున్నాము. మరలా రేవంత్ అదే చూపు. ఏమీ మాట్లాడలేదు. ఆ చూపులో ఏం మాయ ఉందో తెలియదు కానీ నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. అంతలో మా చింటూ ఏదో శబ్దం చెయ్యడంతో ఇద్దరము ఒకసారిగా ఉలిక్కి పడ్డాము. ఇంకా లాభం లేదని నేనే చొరవ తీసుకున్నాను. ఇప్పటికైనా మాట్లాడతావా లేదా? ఎందుకు మాట్లాడను, నేనొచ్చిందే అందుకు కదా. అమ్మయ్య, ఇప్పటికైనా గొంతు విప్పినందుకు సంతోషం. ఇన్నాళ్ళు ఈ గొంతు ఎందుకు మూగపోయింది? కావాలని గొంతు విప్పలేదు రేవతి. నా పేరంత అందంగా ఉంటుందని అతని నోటితో వింటే కానీ తెలియలేదు నాకు. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదూ. అదేనండి, ఇప్పుడే రేవంత్ అని పిలిచాడు కదా, రేవతి అని. అదే కావాలనేనా? ఎందుకు? నన్ను నీ కాలేజీలో కలిసిన నిన్ను ఢీ కొట్టిన క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను. చూడగానే ప్రేమ అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది నిజం. ఎప్పుడూ సినిమాలో చూడడమే కానీ నిజ జీవితంలో చూడగానే ప్రేమ నాకు తారసపడలేదు. కానీ నాకు నీతో జరిగింది. అయితే నా ప్రేమని నీతో ఎందుకు తెలపలేదని నీకు సందేహం రావచ్చు. దానికి కారణముంది. నువ్వు ఎటువంటి కుటుంబంలో నుండి వచ్చావో తెలుసుకున్నాను. అందుకే నా ప్రేమని అంగీకరిస్తావో లేదో అని సందేహం కలిగింది. తెగించి నీకు నా ప్రేమ గురించి చెబితే నీవు ఎలా స్పందిస్తావో తెలియదు. ఓకే అంటే సంతోషం. ఒకవేళ నువ్వు నిరాకరిస్తే 4 సంవత్సరాలు ఒకే చోట చదవాలి మనం. అప్పుడు నేను నిన్ను చూసుకునే భాగ్యాన్ని కోల్పోతాను. ఉన్న 4 సంవత్సరాలు నిన్ను మౌనంగా ఆరాధించుకునే భాగ్యాన్ని కోల్పోదలుచుకోలేదు. తొలిచూపులో నీ అందం నన్ను ఆకర్షించింది. ముద్దులొలికే నీ మోము చూస్తూ యుగాలైనా గడిపేయవచ్చు అని అనిపించింది. రోజు రోజుకి నీ అందంతో పాటు నీ వ్యక్తిత్వం, సంస్కారం, సభ్యత నిన్ను మరింత ఆరాధించేటట్లు చేశాయి. అన్నీ కలబోసిన పుత్తడి బొమ్మవు నీవు. నా తొందరపాటుతో నిన్ను చేజార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే నా ప్రేమ విషయం నీకు తెలుపలేదు. అయినా రోజు నిన్ను చూస్తూ నిన్ను ఆరాధిస్తూ నాలోనే నా ప్రేమను దాచుకుని ఆనందంగానే గడిపాను.
ఈ అందాల బొమ్మ సుగుణాల రాశిని నా సొంతం చేసుకోవాలంటే సరి అయిన పద్ధతిలోనే వెళ్ళాలని చాలా ఆలోచించాను. మా ఇంటిలో చెబితే ఎలా స్పందిస్తారో అని ఆలోచిస్తూ నీ జ్ఞాపకాలలో విహరిస్తూ గిడ్డాన్ని పెంచుకొని దేవదాసులా తిరుగుతున్న నాకు విషయం ఏమిటని అమ్మ గుచ్చి అడిగింది. అమ్మ కదా అన్నీ కనిపెట్టేసింది. నేను ఏమీ దాచలేక మొత్తం చెప్పేశాను. నా ఆలోచనని తనతో చెప్పాను. మీ ఇంటిలో నీకు పెళ్లి చూపులు మొదలు పెడుతున్నారని తెలుసుకున్నాను. మనము అమ్మాయిని చూడడానికి వెళ్ళి పద్ధతిగా అడుగుదామా అమ్మా అని అమ్మని అడిగాను. మా అమ్మ అందుకు అంగీకరించి నాన్నని ఒప్పించి ఇక్కడి వరకు నన్ను తీసుకువచ్చింది. ఇప్పటికైనా నా మనసులో మాట నీకు చెప్పకపోతే నువ్వు మీ నాన్న చెప్పినట్లే విని నన్ను ఎక్కడ కాదంటావో అనే భయానికి ముందే నీతో మాట్లాడాలని కోరాను. ఈ దీనుడను ఇప్పటికైనా కరుణిస్తావా రేవతి అని మోకాళ్ళ మీద కూర్చొని ఎక్కడి నుండి తీశాడో తెలియదు చేతిలో గులాబీ పట్టుకుని నాకు అందిస్తూ అభినయ నయనాల సోగ్గాడు. చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించాడు. ఆ చిరు ఎద తడిసింది ఆ వానలో. తన త్వరితానికి తబ్బిప్పింది నా స్వాంతనం. ఇక ఏమి చేస్తాను, కాదనలేకపోయాను. నాన్నను ఒప్పించగలననే ధైర్యంతో గులాబీని అందుకొని అంగీకారాన్ని తెలిపాను. నా జీవితంలో ఇంత అందంగా ఇంత పద్ధతిగా అది నాకు ఇలా లవ్ ప్రపోజల్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నా హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఇంతలో కింద నుండి మాకు పిలుపు రావడంతో కిందికి దిగాము. నాన్న రేవంత్ వాళ్ళ నాన్నగారితో ఏవో మాట్లాడుతున్నారు. కాసేపటికి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. నేను గబగబా మేడపైకి వెళ్ళాను. కారులోకి ఎక్కుతూ రేవంత్ చూపులు నన్నే వెతుకుతున్నాయి. అంతలోనే పైకి చూశాడు నన్ను. చిన్న చిరునవ్వుతో నాకు టాటా చెప్పాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఏవేవో మాట్లాడుకుంటున్నారు. తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. ఆ రోజు రాత్రంతా నాకు రేవంత్ జ్ఞాపకాలే. అతను తన ప్రేమను తెలిపిన తీరు, అతని మాటలు, నవ్వు పదే పదే గుర్తొచ్చాయి. ఆ రాత్రి మొత్తం నా మనసంతా రేవంత్ ఆక్రమించుకున్నాడు. ఏం మాయ చేశాడో మరి. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. పొద్దున నిద్ర లేచేసరికి అమ్మతో నాన్న అన్న మాటలు నా చెవిన పడ్డాయి. ఖచ్చితంగా అవి రేవంత్కి సంబంధించినవే. నిన్న చూసి వెళ్ళారో లేదో అప్పుడే అమ్మాయి నచ్చింది. మీ సమాధానం కోసం చేస్తున్నాము. త్వరగా నిర్ణయం తెలపండి అంటూ ఫోన్ చేశారు. అవునా అండి, ఎప్పుడు చేశారు అని వాళ్ళ తల్లిదండ్రులు అలా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందా లేదా, అసలు ఈ కథ ఎక్కడికి దారి తీయనుంది, ఇవన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.